మీరు పనిచేస్తున్న ఆలయాలలో ఆదాయం తగ్గింది. కానీ మీరు ఎక్కువ జీతం తీసుకున్నారు. ఇప్పటివరకు తీసుకున్న జీతం వెనక్కి ఇవ్వండి అంటూ పూజారులకు కర్ణాటక ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. అవును, మీరు విన్నది నిజమే. కర్ణాటకలోని ఆలయ పూజారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కన్నడలో రాముడికి పూజలు చేసే పూజారి హిరేమగళూరు కన్నన్ సహా పలువురు పండితులకు సిద్ధరామయ్య ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. గత ఏడాదిలోనే కన్నన్ జీతాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పటివరకు తీసుకున్న జీతాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. నెలకు పూజారి హిరేమగళూరు కన్నన్కు వేతనంగా 4,500 చెల్లిస్తూ ఉండేవారు. ఇలా 10 ఏళ్లకు గాను 4,74,000 రూపాయలను చెల్లించారు. ఈ మొత్తాన్ని పండితులు పూజారి హిరేమగళూరు కన్నన్ ప్రభుత్వానికి డబ్బు తిరిగి ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నోటీసు జారీ చేసింది. ఈ మేరకు చిక్మగళూరు జిల్లా యంత్రాంగం పే ఫ్రీజ్ నోటీసును జారీ చేసింది. మీరు పూజలు చేస్తున్న ఆలయాల్లో ఆదాయం తగ్గింది, కానీ ప్రభుత్వం ద్వారా ఎక్కువ జీతం తీసుకున్నారు. కనుక గత 10 సంవత్సరాలుగా తీసుకున్న జీతాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలంటూ సిద్ధరామయ్య సర్కార్ డిమాండ్ చేసింది. కన్నడ పండితుడిగా, కన్నడ పూజారిగా పేరుగాంచిన హిరేమగళూరు కన్నన్ గత 50 ఏళ్లుగా చిక్కమగళూరు శివార్లలోని కళ్యాణ కోదండరామ మందిరానికి ప్రధాన అర్చకుడిగా సేవలందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల క్రితం వరకు నెలకు 7,500 రూపాయలు చెల్లిస్తూ ఉండేది. అయితే ప్రస్తుతం ఆలయ ఆదాయం తక్కువగా ఉండటంతో ఇప్పుడు నెలకు 4,500 రూపాయల జీతం చెల్లిస్తున్నారు. ఈ ఆలయంలోని సీతారామ లక్ష్మణులకు రోజూ కన్నడ భాషలో మంత్రాలు పఠిస్తూ పూజించటం విశేషం. కన్నడ పూజారిగా ప్రసిద్ధి చెందిన హిరేమగళూరు కన్నన్ నేతృత్వంలో కన్నడ భాషలో కళ్యాణరాముడికి కన్నడ పూజలు నిర్వహిస్తారు. రాష్ట్రం నుంచి మాత్రమే దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కళ్యాణరామ దర్శనం చేసుకుంటారు. ఒకవైపు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హిందీ భాష వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు కన్నడలో మంత్రాలు పఠిస్తూ పూజలు చేసే కన్నడ పూజారి హిరేమగళూరు కన్నన్కు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసు జారీ చేయటంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తీరు సరికాదంటూ ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి తీసుకున్న జీతాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాలని రామాలయ పూజారులకు ప్రభుత్వం ఇప్పుడు నోటీసులు జారీ చేసి సంచలనం సృష్టించింది. అర్చకత్వం చేస్తూ దేవుని స్మరణలో ఉండే పూజారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే జీతమే ఆధారం. అటువంటి కుటుంబాలను ఇప్పుడు లక్షలలో తిరిగి కట్టమని చెబితే పురోహితులు ఎక్కడికి వెళ్లాలని సాధారణ ప్రజలు సైతం కర్ణాటక సర్కారుపై మండిపడుతున్నారు. ఇచ్చిన జీతాన్ని తిరిగి ఇవ్వాలని కోరుతున్న కర్ణాటక నిర్ణయంపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేయండి.